భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు స్వాగతం. మన రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక, ఒకవేళ స్థలాలు ఉన్నప్పటికీ పట్టాలు లేక చాలా అవస్థలు పడుతున్నారు. మరి అటువంటి నిరుపేదలకు ఏ విధంగా ఇళ్ల స్థలాలు కల్పించాలి, వారు ఏ విధంగా పట్టాలు పొందాలి అనే వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది మాడభూషి శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే ఆర్డీఏ స్టేట్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం సునీల్ గారు. మన రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలు లక్షలాది మంది ఉన్నారు. ఏళ్లుగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయన్న మాటే గాని గ్రామీణులు మాత్రం సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్నారు. మన బడ్జెట్లు, ప్రణాళికలు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెబుతున్నా ఆచరణలో అమలు కావటం లేదు. మన రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలు 14% ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 18 లక్షల మంది ప్రజలు ఇళ్లు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఇళ్లు లేని ప్రజలు దాదాపు 8 లక్షల మంది ఉన్నారని సాక్షాత్తు ప్రభుత్వ సర్వేలే తేల్చాయి. పేదలకు ఇళ్లు మంజూరు చేయాలంటే స్థలం ఉండాలన్న షరతు మూలంగా వేల సంఖ్యలో లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నా అమలు కావటం లేదు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 10 సెంట్ల భూమిని ఇవ్వాలని 11వ ప్రణాళికా సంఘం సూచించింది. కోనేరు రంగారావు కమిటీ సైతం పేదలు ప్రస్తుతం నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సిఫారసు చేసినా అమలుకు నోచుకోవటం లేదు. ఇందిరమ్మ ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు లేని వారికి 10,000 చెల్లించాలి. ఇందుకు సంబంధించిన కేంద్ర నిధులను గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాలు మంజూరు చేయించుకుని పెద్ద ఎత్తున ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాయి. అయితే మన రాష్ట్రం మాత్రం కేంద్ర నిధులను మంజూరు చేయించుకోలేదు. ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం 10,000 రూపాయలు మంజూరు చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల స్థలాలు కొనే అవకాశం ఉంటుంది. తాము పొందిన ఇళ్ల స్థలం ఆధారంగా ప్రభుత్వ పథకంలో భాగంగా వచ్చే ఇళ్లను పొందవచ్చు. శ్రీధర్ గారు, మనం చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది పేదలకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఇళ్ల స్థలాలు ఉండవు. మరి వాళ్ళకి స్థలాలు ఏ విధంగా లభిస్తాయి, వాళ్ళు ఏం చేయాలి, ఆ స్థలాలకు పట్టాలు ఏ విధంగా లభిస్తాయి? పట్టణాల్లో కన్నా పల్లెటూళ్ళలో ఇన్వెషన్ స్థలాల సమస్య తీవ్రమైంది. నిజానికి భూమి గుడిసె వేసుకోవడానికి స్థలం కానీ లేని వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఉన్నారు. మన దేశంలో ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే ఒక 17 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. 17 లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేవంటే, ఉండడానికి స్థలం లేదంటే, కొన్ని సందర్భాల్లో అయితే వ్యవసాయం చేసుకోవడానికి పొలం ఉంటుంది, కొంత చిన్న పొలం ఉంటుంది, కానీ ఉండడానికి స్థలం ఉండదు. పోనీ ఆ పొలంలోనే ఉందామా అంటే ఆ పరిసరాలు అక్కడ నివాసయోగ్యం కాదు. మరి అతను ఎక్కడ ఉండాలి? అతనికి ఎవరు భూమి ఇస్తారు? కనుక విధి లేక ఎవరో ఒకరి భూమిలో అతను గుడిసె వేసుకుంటాడు. ఆ గుడిసె వేసుకున్న చోట ఆ స్థలం మాత్రం, అంటే అది 1 సెంటో 2 సెంట్లో, చాలా చిన్న భూమి అనమాట, ఒక 20 గజాలు 30 గజాలు, మన గజాల భాషలో చెప్పుకోవాలంటే అతనికి ఇవ్వాలి. ఎవరిస్తారు? ఆక్యుపై ఎవరి భూమిని అయితే ఆక్యుపై చేసుకున్నాడో అతను ఏదో నేను గుడిసె వేసుకోవడానికి నేను అనుమతిస్తాడు, కానీ ఆ భూమి ఇవ్వమంటే ఇస్తాడు ఇవ్వడు. కనుక ఆ భూమి ఇప్పించడానికి ప్రభుత్వం దగ్గర ఒక పథకం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక ప్రోగ్రాం ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇవ్వడానికి పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రణాళికా సంఘం కూడా రచించింది. 10,000 ఖర్చు అవుతుంది ఒక స్థలం తయారు చేసి ఇవ్వడానికి. ఇంకో స్కీమ్ ఉందన్నమాట. అదేమిటంటే ఇళ్ల స్థలంతో పాటు కాస్త చుట్టుపక్కల చిన్న తోటలాగా పెంచుకొని జీవికకు కూడా ఉపయోగపడేట్టుగా చేద్దాం అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి వచ్చింది. ఆలోచనలకి ఏం కొదవలేదు, పథకాలకి కొదవలేదు, చట్టాలకి కొదవలేదు, నిధులకు కూడా కొదవలేదండి. కొదవ ఎక్కడ ఉందంటే, ఈ కొరత, ఈ డెఫిషియన్సీ ఎక్కడ ఉందంటే, ఈ పథకాలను మనం తీసుకుని మన ఊళ్ళలో అమలు చేయడానికి కావలసిన సంకల్పం లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం అండి. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. చాలా దారుణం. ఇంతకుముందు మనం చూసాం, ఇంతకుముందు మన ఇంట్రొడక్షన్ పార్ట్లో కొన్ని సెంటెన్సెస్ మనం అనౌన్స్ చేశాం. ఆ సెంటెన్స్ లో ఒక పాయింట్ ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి మీరు ప్రపోజల్స్ పంపండి, మేము మీకు ఇస్తాం, ఆ నిధులతో మీరు భూములు కొని పేదవాళ్ళకి ఇవ్వండి ఇళ్ల స్థలాలుగా అని కేంద్ర ప్రభుత్వం చెప్తే, ప్రతిపాదనలు పంపని రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉంది. మన రాష్ట్రంలో దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ మంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటే, మన రాష్ట్రం నుంచే ఒక ప్రపోజల్ కూడా పోదు అని అంటే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? ప్రభుత్వం దగ్గర ఏం కావాలని మనం అడుగుతామో అవన్నీ ఉన్నాయి. నీ దగ్గర ఉన్న పథకాలు అమలు చేయమని అడిగే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఓకే సునీల్ గారు, మరి ప్రైవేటు స్థలాల్లో పేదలు లేదా వ్యవసాయ కూలీలు వాళ్ళ అవసరం రీత్యా గుడిసె వేసుకున్న సందర్భంలో ఆ భూమి అనేది ఆ పేదవాడికి ఇవ్వటం సాధ్యమవుతుందా? వాళ్ళు ఎవరైతే ఆ భూమి, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఆ భూమిని కలిగి ఉన్న వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇందులో చాలా లొసుగులు ఉంటాయి కదా. మరి ఏ విధంగా ఆ పేదవాడికి ఆ భూమిని అందజేయాలి?
ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో హోమ్స్టెడ్ చట్టం అని ఒకటి ఉంది, 1976లో వచ్చిన చట్టం అది. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా పేద వ్యక్తులు అంటే వ్యవసాయ కూలీలు కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కొద్ది గొప్ప భూమి ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఇంటి స్థలాలు లేని వాళ్ళు కానీ ఇలాంటి భూముల్ని 1975 ఆగస్టు కంటే ముందు కనుక అక్కడ గుడిసెలు వేసుకోనో లేకపోతే అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం పట్టా పొందుకునే అవకాశం ఉంది. హోమ్స్టెడ్ చట్టం ఏమంటుందంటే వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే ఒక నామినల్ ఫీజు ఉంటుంది, అంటే 50 రెట్లు ల్యాండ్ రెవెన్యూ అంటే 500 రూపాయలు 1000 రూపాయలు ఎంతో ఉంటుంది. అది కట్టి వాళ్ళు గుడిసెల్లో ఏవైతే వేసుకున్నారో ఆ స్థలాన్ని రెగ్యులైజ్ చేసుకోవచ్చు. విస్తీర్ణం 5 సెంట్ల కంటే దాటకుండా, 5 సెంట్ల కంటే ఎక్కువ ఆక్రమించుకుంటే అంతకంటే రాదు, 5 సెంట్ల వరకు వస్తుంది. కానీ కోనే రంగారావు కమిటీ ఈ చట్టం గురించి ఒక మాట చెప్పింది. చట్టం వచ్చి 40-50 ఏళ్ళు అవుతున్నా కానీ పేదవాళ్ళలో అవగాహన లోపం వల్ల ఆ చట్టం కింద దరఖాస్తు చేసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ప్రైవేట్ స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటాను గుడిసె కట్టుకుంటాను అంటే రాదు. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? 1975 చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. ఇప్పటికీ అప్పుడు ఎవరైతే గుడిసెలు ఆక్రమించుకున్నారో లేకపోతే స్థలాలు ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇంకా రాలేదు కాబట్టి మనం ఆ చట్టాన్ని ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందంటే ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఏంటి, ఏ విధంగా ఇంటి స్థలాలకు పట్టాలు పొందొచ్చు అంటే ముఖ్యమైన 2-3 కనిపిస్తాయి. ఇప్పుడు శ్రీధర్ సార్ చెప్పారు, ఇందిరా ఆవాస యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. ఆ పథకం కింద ఇల్లులు కట్టిస్తారు. కానీ మొట్టమొదటిసారిగా గత సంవత్సరం నుంచి ఇల్లులు కట్టి ఇవ్వడంతో పాటుగా ఇంటి స్థలాలు ఇవ్వడానికి కూడా కొంత డబ్బు కేటాయించడం జరిగింది. అదే మనం మొదట్లో ప్యాకేజీలో చూసాము, 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది దీనికి. ఒక ఇంటి స్థలానికి 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి 5 సెంట్లు తెలంగాణ భాషలో మాట్లాడుతూ 2 గుంటల భూమి కొని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే నేను 5,000 ఇస్తాను, రాష్ట్ర ప్రభుత్వం మీరు 5,000 పెట్టుకోండి, ఇంటి స్థలాలు కొనండి అని. ఆ డబ్బులు కావాలి అని అడిగిన రాష్ట్రాలు ఇప్పటిదాకా 4-5 రాష్ట్రాలే ఉన్నాయి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రం అడగలేదు. శ్రీధర్ గారు ఆ విషయం చెప్పారు. మూడోది ఏంటంటే ప్రభుత్వ భూముల్ని అసైన్ చేసేయటం. అంటే ప్రైవేట్ భూముల సంగతి వేరు, ప్రభుత్వ భూములు గవర్నమెంట్ దగ్గర భూమి ఉన్నట్లయితే ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వచ్చు. ఇంకొక అంశం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అటవీ హక్కుల చట్టం కింద కూడా ఈ రోజున ఇంటి స్థలాలకు పట్టా పొందే అవకాశం మళ్ళీ వచ్చింది. 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం వచ్చింది. మనం ఇంతకుముందు వేరే సందర్భంలో మాట్లాడుకున్నాం, వ్యవసాయ భూముల సందర్భంలో మాట్లాడుకున్నాం. ఈ అటవీ హక్కుల చట్టం ఏమంటుందంటే 2005 డిసెంబర్ 13 నాటికి ఎవరైనా సరే ఇంటి స్థలానికి కూడా భూమిని అటవీ భూమిని ఆక్రమించుకొని ఇంటి స్థలం పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కూడా అటవీ హక్కుల చట్టం కింద ఇంటి స్థలానికి పట్టా పొందే అవకాశం ఉంది. ఓకే, ఇక భూమి కోసం ప్రత్యేక లైవ్ షోలో చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు తిరిగి స్వాగతం. శ్రీధర్ గారు, సునీల్ గారు, ఫస్ట్ కాలర్ ప్రభాకర్ వరంగల్ నుంచి, ఆయన సమస్య ఏంటో అడుగుదాం. ప్రభాకర్ గారు, మీ ప్రశ్న ఏమిటండి? క్లుప్తంగా చెప్పండి. సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆబాది ప్రాంతం ఉంది కదా సార్, దాంట్లో ప్రవేశం మన సర్టిఫికేట్స్ పట్టా సర్టిఫికేట్స్ చేయకుండా గృహాలు నిర్మించుకుంటున్నారు సార్. అంటే 4 గుంటలు 5 గుంటలు చేయడం వల్ల ఇతర గ్రామస్తులు కూడా దాన్ని ఎన్క్రోచ్మెంట్ లో మొన్న ఒక డిస్ప్యూట్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది సార్. అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ముందు సర్టిఫికేట్ ఉందా లేదా అని చూసి ఇస్తే బాగుంటుంది మా యొక్క సలహా సార్. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అతను ఆక్రమించుకున్నాడు, ఆ ఆక్రమించుకున్న వాడికి పట్టా ఇచ్చే ముందు మిగతా కాయిదాలు అవి చూడాలి అని అంటున్నారు, అంతే కదా? సమస్య తను చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న సమస్య కొంచెం వేరండి. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేక అతను ఒక చిన్న స్థలంలో కనుక గుడిసె వేసుకుని ఉంటే ఆ గుడిసె వేసుకున్న మందం స్థలాన్ని అతనికి ఇవ్వడం గురించినండి సమస్య. మీ లెక్క ప్రకారం అతను కూడా ఆక్రమణదారే. ఈ చట్టం పేరు కూడా అదే, ఆక్యుపెంట్స్ కన్ఫర్మెంట్ ఆఫ్ ఓనర్షిప్ యాక్ట్. అది 1976లో వచ్చిన చట్టం ఏమిటంటే అతను మరొకరి భూమిలో గుడిసె వేసుకుని ఉన్నట్టయితే ఆ భూమిని అతనికి ఇవ్వడానికి ఈ చట్టం. అది ఇప్పుడు ఒక ఆసామి ఒక భూమి ఉన్న ఒక పెద్ద మనిషి కొంత భూమిని ఒక పేదవాడు ఇవ్వడానికి అనుమతించాడంటే ఆ భూమిని ఇవ్వడానికి అందులో వీలుందనే దాని అర్థం. ఒక పాయింట్ అది. రెండోది ఏమిటంటే ఇతను అక్కడ ఆ భూమి పైన కొన్నాళ్లుగా ఆ స్వాధీనం చేసుకుని ఉన్నట్టయితే స్వాధీనానికే చట్టం ప్రాధాన్యత ఇస్తుంది, యాజమాన్యానికి ఇవ్వదు. స్వాధీనత అనేదే టైటిల్ కన్నా గొప్ప హక్కుగా మారుతుంది. అది కాలగమనంలో కొంతకాలం గడిస్తే అనేది మన ప్రాథమిక న్యాయ నియమాలు చెప్తున్నాయి. ప్రపంచమంతటా కొన్ని యుగాల నుంచి ఇదే సిద్ధాంతం అమల్లో ఉంది. ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో అతనికి ఆ భూమిని ఇవ్వడం అనేదే సరైన న్యాయం. కాకపోతే అతను మరీ దురాక్రమించి కనీసం ఏమాత్రం ఏ హక్కులను పట్టించుకోకుండా ఉన్నట్టయితే ఆ దురాక్రమణను ప్రశ్నించడానికి కూడా మార్గాలు చట్టంలో ఉన్నాయి.
కానీ దురాక్రమణదారుని కూడా ఉన్నట్టుండి ఆ భూమి నుంచి తొలగించడానికి వీల్లేదని మన చట్టాలు చెప్తున్నాయి. స్వాధీనతకి ఆధీనానికి ప్రాధాన్యత ఇచ్చే చట్టమే సరైన చట్టం. ఆ చట్టంలో ఆ ప్రిన్సిపల్లో ఒక భాగమే పల్లెటూళ్ళలో చిన్న చిన్న భూమిని ఆక్రమించుకుని ఉన్న వాళ్ళ ఆక్రమణని చట్టబద్ధం చేయడం. ఆక్రమణ మీరు అన్నట్టుగా అది దురాక్రమణే, చట్టం వ్యతిరేకమైనదే అది. కానీ అతని పేదరికం దృష్ట్యా, అతని అవసరాల దృష్ట్యా, అతను ఆ భూమిలో ఉండడానికి చట్టం ఇంతకుముందు అనుమతించిన దృష్ట్యా, యజమాని కూడా అనుమతించిన దృష్ట్యా అతనికి ఆ భూమి పైన నివసించడానికి మాత్రమే హక్కు. ఇది మళ్ళీ అమ్ముకోవడానికి తరతరాలు వాళ్ళు ఇంకెవరికో ఇవ్వడానికి కాదు. అక్కడ నివసించినంత కాలం, నివసించడానికి ఆ భూమిని వాడుకున్నంత కాలం, అతనికి మరో భూమి లేనంత కాలం, అతని కుటుంబ సభ్యులు కూడా ఆ భూమిని అనుభవించడానికి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. ఇది యాజమాన్యం కూడా కాదు, ఇది వెసులుబాటు. మిగతా చోట్ల మీకు మహానగరాల్లో ఆలోచిస్తే అది ఆక్యుపై చేసి ఆక్రమించుకోవడం ఉంటుందని, అది మనం పూర్తిగా స్వాధీనం చేసుకోవడం అంటారు. అటువంటిది కాదు ఇది. కనుక మీరు మామూలు ఆక్రమణదారులకి ఈ గుడిసె వేసుకొని ఉంటున్న పేదవారి ఆక్యుపేషన్కి ఉన్న తేడాను మీరు గమనించాలి. ఆ తేడాన్ని గమనించే ప్రభుత్వం ఈ చట్టం చేసింది. సునీల్ గారు, మరో కాలర్ రమణమూర్తి భద్రాచలం నుంచి. ఈ క్వశ్చన్ లో ఇంకొక కోణం మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రం అంతా ఈ రమణమూర్తికి ఆన్సర్ చేసి చెప్తాం. ప్రభాకర్ గారిది ఒక్క దానికి ఇంకో కోణం, ఎందుకంటే రాష్ట్రం అంతా ఉన్న సమస్య. ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే, గ్రామ కంఠం అనే భూమి ఏదైతే ఉంటుందో, వ్యవసాయ భూమి వేరు, గ్రామ కంఠం వేరు, ఆబారి అంటాం. అంటే ఎక్కడైతే నివాసం ఉండే స్థలం, దానికి ప్రభుత్వం అధికారాలు ఉంటాయి, కానీ ఇల్లు కట్టుకునే శాంక్షన్ ఇచ్చే అధికారం ఉన్నది పంచాయతీకి లేదా మున్సిపాలిటీకి. ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే, అక్కడ ప్రభుత్వ భూమిలో కొంతమంది ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటున్నారు లేదా ఏదో షాప్ పెట్టుకుంటున్నారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు అలా చేసుకున్న ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చే ముందు వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పొజిషన్ సర్టిఫికేట్ ఉందా, పట్టా ఉందా చూసి కనుక ఇచ్చినట్లయితే జెన్యూన్ పొజిషన్కి దెబ్బతినకుండా ఉంటారు. లేకపోతే నేను పెదవాన్ని కాదు, నేను వెళ్ళి ఒక ప్రభుత్వ స్థలాన్ని గ్రామ కంఠంలో ఆక్యుపై చేసుకుంటాను, పంచాయతీ ఏమో పర్మిషన్ ఇస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు పట్టా ఇవ్వలేదు, రేపు పొద్దున రెవెన్యూ డిపార్ట్మెంట్ నువ్వు అసలు అర్హుడు కాదు, నిన్ను తొలగించి నేను వేరే వాడికి ఇంటి స్థలాన్ని ఇస్తానంటే వీరుకోడు, నాకు పంచాయతీ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది కదా అంటాడు. ఇక్కడ పంచాయతీ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే, మీ అధికారాలు కొంతవరకు లిమిటెడ్, కొన్ని అధికారాలు ఎంఆర్ఓ దగ్గర ఉన్నాయి, మీ అధికారాలు మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ పట్టా ఇచ్చే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి సూచన అది. ఓకే, రైట్ సార్. మరో కాలర్ రమణమూర్తి భద్రాచలం నుంచి. రమణమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ ప్రశ్న ఏమిటో అడగండి. మాట్లాడాలండి. చెప్పండి మేడం. సార్ మేము చెప్పండి సార్. 170 యాక్ట్ ఉంది కదా, బీసీ మైనారిటీలకి ఏ విధమైనటువంటి హక్కు ఉంటుంది సార్? ఒక హౌస్ సైట్ గురించి 5 సెంట్ల భూమి గల వ్యక్తికి. అటవీ అంటే గిరిజన ప్రాంతాల్లో అయితే రెండు చూడాలి. ఒకటి, ప్రభుత్వ భూముల్లో కనుక నివాసం ఉన్నట్లయితే, ప్రభుత్వ భూముల్ని నాన్ ట్రైబల్ కనుక ఉన్నట్లయితే అసైన్మెంట్ చేసే అవకాశం లేదు 1970 తర్వాత, అంటే ప్రభుత్వ భూముల్ని ఎంక్రోచ్ చేసి ఉన్నట్లయితే. రెండవది, అటవీ భూములను కనుక ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టుకున్నట్లయితే అటవీ హక్కుల చట్ట ప్రకారం పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కండిషన్ ఏంటంటే, ఆ స్థలాన్ని 75 అంటే 3 తరాలుగా అనుభవించినట్లయితేనే పట్టా వస్తుంది. అది గిరిజనుడు అయినట్లయితేనేమో 2005 డిసెంబర్ 13 నాటికి ఆ స్థలంలో ఉన్నట్లయితే ఇంటి స్థలానికి పట్టా వస్తుంది. గిరిజనేతరుడు అయినట్లయితే 75 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్నట్టు లేదా ఆ భూమిని అనుభవించినట్టుగా చూపిస్తే కానీ పట్టా రాదు. ప్రభుత్వ భూములకు మాత్రం పట్టా వచ్చే అవకాశం లేదు. ఓకే, భూమి కోసం ప్రత్యేక లైవ్ షోలో మరో చిన్న విరామం తీసుకుంటాం. తిరిగి స్వాగతం. శ్రీధర్ గారు, మరో కాలర్ కమలాకర్ ఖమ్మం నుంచి. కమలాకర్ గారు నమస్కారం అండి, మీ ప్రశ్న ఏమిటో అడగండి. నమస్తే మేడం. మాట్లాడండి మేడం. ఖమ్మం కమలాకర్ అండి. మీ సమస్య గురించి చెప్పాలి. హలో, చెప్పండి. మీరు వరుసగా చెప్పేసేయండి మీ సమస్య, మేము వింటూనే ఉన్నాం. ఖమ్మం టౌన్ లో ఒక 100 years గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు సార్. ఇంటర్కాస్ట్ గారి మ్యారేజ్ కింద 2009 లో ఇచ్చారు సార్. 2009 లో ఇస్తే దాంట్లో కొంచెం బండరాయి ఉంటే కొట్టించామండి. 2004 లో అదే ప్లాట్ మీద మళ్ళీ వేరే వాళ్ళ పట్ట తీసుకొచ్చి చూపించారు సార్. అక్కడ ఇల్లు నిర్మిస్తుంటే 2004 లో దాని వాళ్ళు కోర్టులో వేశారు సార్. సరే ఆధారాలు లేవనేసి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు సార్. స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చాక దాన్ని మళ్ళీ లాయర్ గారిని కలిసాక రెవెన్యూ వాళ్ళు వచ్చి కోర్టు వాళ్ళు వచ్చి దాన్ని పంచనామా చేయాలని చెప్పారు సార్. దాన్ని పంచనామా చేయాలని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళేసి మీ దగ్గర అన్ని ఆధారాలు కరెక్ట్ గా ఉన్నాయి కదండి, వాళ్ళు టేకండి అని నిర్ధారించారు సార్. ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఒక పంపించారు సార్ కోర్టు నుంచి.
వాళ్ళ దగ్గర సరైన నిర్ణయం దొరకలేదు సార్. 2004లో వాళ్ళు పట్టా ఇచ్చినట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. మనకి 2009లోనే అదే సర్వే నెంబర్లో 61లో ప్లాట్ ఇచ్చారు సార్. ఇప్పుడు నిర్ణయం వచ్చిందా రాలేదా? దాని మీద ఎలాంటి నిర్ణయం లేదు సార్. దాన్ని కోర్టు వాళ్ళు పొడిగిస్తున్నారు సార్. ఒకటి భూమికి ఇద్దరికి పట్టాలు ఇచ్చారు. అది ఇద్దరికి అంటే 2004లో మీకు ఇచ్చిన ఉద్దేశం ఏదో ఒక ఉద్దేశం ఇచ్చుంటారు, ఇంకోరికి ఇంకో ఉద్దేశం ఇచ్చారు. సమస్యలు ఏంటంటే ఒకటే భూమికి ఒకరికంటే ఎక్కువ వ్యక్తులకి పట్టాలు ఇచ్చారు. అది మన వ్యవసాయ భూములలో చాలా సందర్భాల్లో ఇలాంటి సమస్యలు చూసాం. తర్వాత 2 different points of time. రెండు వేరు వేరు సమయంలో అసైన్మెంట్ చట్ట ప్రకారం ఏమంటుందంటే ఏ పట్టానైతే పూర్తిగా రికార్డులో మార్పులు చేసి సంపూర్ణమైన పట్టా ఇచ్చి స్వాధీనపరుస్తారో వాళ్ళకి హక్కులు వస్తాయి. ఇక్కడ ఆయన ఏమంటున్నారు, భూమి మీద ఆయన ఉన్నానంటున్నారు, స్వాధీనంలో ఉంది, పట్టా ఉంది కాబట్టి అతనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. రెండోది స్టేటస్ కో అన్నారంటే యాజ్ టీజ్ ఏ కండిషన్ ఉందో అది మెయింటైన్ చేయమని అర్థం. స్టేటస్ కోలో మన ఆయన ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు కాబట్టి అదే స్టేటస్ కో. స్టేటస్ కో అంటే నేల మీద ఉండే పొజిషన్ అని, కాగితాల మీద ఉండే పొజిషన్, నేల మీద ఉండే పొజిషన్, నేల మీద ఆయనే ఉన్నాను అంటున్నారు. సో అప్పుడు చూడాల్సింది ఏంటంటే ఆ పట్టా కాగితాలు తర్వాత రికార్డులో ఎవరి పేరు వస్తుంది, ఆ కాగితాలన్నీ కనుక తన దగ్గర పెట్టుకున్నట్లయితే డెఫినెట్ గా మీ లాయర్తో ఈ కేసు త్వరగా జరిపించమని ఒత్తిడి చేయించడం తప్ప మీరు ప్రస్తుతం చేయాల్సింది ఏం లేదు. ఓకే సార్, మరో కాలర్ వెంకట్రావు రంగారెడ్డి జిల్లా నుంచి. వెంకట్రావు గారు నమస్కారం అండి. వెంకట్రావు గారు నమస్కారం. వెంకట్రావు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ ప్రశ్న ఏమిటి అడగండి. మరి 70 ఏళ్ళ కంటే మా నాన్న తాతల నుంచి పొలం అనేది చేస్తున్నాం మేము. ఇప్పుడు అక్కడ వాటర్ లేదు, దాని పక్కపడి అందరూ ఇల్లు కట్టుకుర్రు. మేము 3 అన్నదమ్ములము, మా పిల్లలు 6 మంది ఉన్నారు. మా ఇల్లు బాగా సరిపోకుండా ఉన్నాయి. దాన్ని మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. మండలి వాళ్ళు కానీ సర్పంచ్ కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు మాకు. పోరంబోకు భూములు వీళ్ళు సాగులో ఉన్నారంటే వెంకటరామ్ గారు మీరు చెప్పిన ప్రశ్న మాకు అర్థమైన ప్రకారం మీరు ప్రభుత్వ భూమి అంటే పోరంబోకు భూమిని సాగు చేసుకుంటున్నారు, అక్కడ పక్కన వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మీరు ఆ భూమిలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. సో అక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు పోరంబోకు భూమి చేసుకున్నప్పుడు మీకు ఏమైనా అసైన్మెంట్ పట్టా ఇచ్చారా సాగు చేసుకోవడానికి? సాగు చేసుకోవడానికి పట్టా ఇస్తే సాగు మాత్రమే చేసుకోవాలి, వేరే చేయడానికి వీల్లేదు. కానీ ఆయనకి ఇంకా ఏ పట్టా కనుక లేకపోతే ఆ ప్రభుత్వ పోరంబోకు భూములు పట్టాలు ఇచ్చే అధికారం తహసీల్దార్కి ఉంటుంది. ఏ భూమి దేనికి పట్టా ఇవ్వాలనే నిర్ణయించే అధికారం తహసీల్దార్కి. అది వ్యవసాయ భూముల కింద కేటగరైజ్ ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ మార్చి కానీ పట్టా ఇవ్వడానికి ఉండదు. అంటే వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయం ఇతర అవసరాలకు వాచుకున్నా అంటే కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ అంటారు. ఒక చట్టం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం ల్యాండ్ యూజ్ మార్చాలి, మార్చి కానీ పట్టా ఇవ్వలేరు. అందుకోసం అక్కడ పట్టా ఇవ్వకుండా ఉన్నట్టుగా ఉంది. అందుకే పట్టా రావటం లేదు వాళ్ళు. ఓకే సార్. శ్రీధర్ గారు, ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, ప్రైవేటు భూముల్లో ఒక పేద రైతు కానీ కూలీ కానీ స్వాధీనపరుచుకున్న తర్వాత ఇన్నేళ్లు నివసించిన తర్వాతే అతనికి హక్కుదారుడిగా అవకాశం ఇస్తారా, లేకపోతే ఎప్పుడు స్వాధీనం చేసుకున్నా సరే ఆ భూమి ఇస్తారా? ఇంకొక విషయం సార్, అమ్ముకోవడానికి వీలు లేదు, ఆ భూమిని అమ్ముకోవడానికి వీల్లేదు, వేరే భూమి లభించేంత వరకు అన్నారు. వేరే భూమి లభించిన తర్వాత పోనీ ఈ స్థలం ఎవరికి వెళుతుంది? ఇప్పుడు ఈ చట్టం ఉద్దేశం ఏమిటంటే పేదవాళ్ళకి నివేశన స్థలాలు కల్పించడం. వాళ్ళ అవసరం కూడా అదే. భూములు 1, 2, 3 ప్లాట్లు సేకరించడం కాదు లక్ష్యం, అతనికి నివసించడానికి కావాల్సిన వెసులుబాటు కలిగించడం. ఈ 1976లో వచ్చిన ఈ హోమ్స్టేడ్ చట్టం ఏం చెప్తుందంటే 14 ఆగస్టు 1975 నాటికి ఎవరైతే ఈ విధంగా ఇతరుల భూములలో గుడిసె వేసుకుని ఉన్నారో లేదా ఇల్లు నివాస స్థలం కోసం వాడుకుంటున్నారో వాళ్ళకి ఆ ప్రాంతాన్ని అంతవరకు భూమిని ఇప్పించడం కోసం ఏర్పాటైన చట్టం ఇది. అంతే. ఎన్నేళ్లు ఏమిటి అనే ఇతర కండిషన్, అతను పేదవాడై ఉండాలి, ఇల్లు స్థలం లేనివాడై ఉండాలి అనేది కండిషన్. 1975 ఆగస్టు 14 నాటికి అక్కడ అతనికి ఇల్లు వచ్చి ఉండాలి. అయితే ఇది 75 అంటే ఇప్పుడు మనం 2011లో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఈ చట్టం ఉన్నదన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ భూమిలో ఉన్న వాళ్ళకి తెలియదు, లేని వాళ్ళకి తెలియదు, ఇచ్చిన వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అధికారులకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆ అధికారులు తెలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం ఆ గ్రామంలో ఇదో మీకు ఈ చట్టం కింద ఈ భూమి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఉంటే ఆ 75, 14 ఆగస్టు నాటికి ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు కొంచెం భూమిని పొందే అవకాశం ఉండేది. 75 నుంచి ఇప్పటికీ అదే భూమిలో అదే విధంగా ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా ఈ చట్టం కింద ఆ భూమిని వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. మరి అమ్ముకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఉండడానికి, ఇది దీన్ని వ్యాపారం చేసుకోవడానికో లేకపోతే నీ అవసరాలకు ఇతర అవసరాలకు వాడుకోవడానికో కాదు, కేవలం ఉండడానికి మాత్రమే. నువ్వు నిరుపేదగా ఉన్నావా, నీకు ఈ నివాస యోగ్యమైన స్థలం ఇంకా అవసరంగా ఉందా, ఉంటే ఇది ఉంచుకోవచ్చు. అది దాని పర్పస్. అది అయితే అన్నీ అంత స్పష్టంగా చట్టాల్లో ఉండవు. చట్టం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. దాన్ని అమలు చేసేటప్పుడు మిగతా విషయాలు కూడా అవగాహన చేసుకుని అమలు చేయాల్సి ఉంటుంది.
ఇది ఎక్కువగా బాధ్యత అధికారుల మీద ఉంటుందండి. ఇప్పుడు కొందరు రెవెన్యూ అధికారులు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, సమర్థులు ఉన్నారు, నీతివంతులు ఉన్నారు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ సమాచారం జనానికి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుందండి? అవును, అది వాళ్ళకి తెలుసు. ఎవరైనా దరఖాస్తు వస్తే మేము చేస్తామంట, దరఖాస్తు రాకపోతే, దరఖాస్తు రావాలంటే వాడికి తెలిసి ఉండాలి కదా. కనీసం చెప్పాలన్న బాధ్యత కూడా మన మీద ఉంది అని ఈ మంచి అధికారులు కూడా అనుకోవాలండి. అవును. సునీల్ గారు, మరి ప్రభుత్వమే స్వయంగా భూమి సేకరించి పేదలకు ఇవ్వచ్చు కదా, ఆ విధంగా చేసేందుకు వీలుందా? అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం గత 5 ఏళ్లలోనే దాదాపు 8,50,000 మందికి ఈ విధంగా ఇంటి స్థలాలు కొనివ్వటమో లేకపోతే ప్రభుత్వం అక్వైర్ చేసి ఇవ్వటం చేయడం జరిగింది. అంటే ప్రయత్నం జరుగుతుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని ఇంటి స్థలాలు ఇచ్చుకుంటూ వచ్చినా జనాభా సంఖ్య పెరుగుతూ వస్తుంది, జనాభా పెరుగుతూ ఉంది, అదొక ప్రాబ్లం. ఈ రోజున మీరు అందరికి ఇంటి స్థలాలు ఇచ్చేసినా ఇంకొక సంవత్సరం లోపల మళ్ళీ ఇంకొంతమందికి ఇంటి స్థలాలు కావాల్సిన వాళ్ళు నిరుపేదలు వస్తూనే ఉంటారు. రెండోది భూమి లిమిటెడ్, అంటే ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళలేరు, ఎంత భూమి అంటే అంత ఇచ్చుకుంటూ వెళ్ళలేరు. కానీ మనకు ఆల్రెడీ రిసోర్సెస్ ఉండి, డబ్బులు ఉండి, భూమి ఉండి, పేదవాళ్ళు ఉండి ఇవ్వటం లేదు అంటే చట్టాలు ఉండి అన్నీ ఉండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే భూమి అందుబాటులో ఉంది, భూమి కొనడానికి డబ్బులు అందుబాటులో ఉన్నాయి, ఇవ్వడానికి చట్టాలు ఉన్నాయి, చేయటం లేదు అనేది మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నేను 2 విషయాలు మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాను. ఈ రోజున పేదవాళ్ళకి ఇంటి స్థలాలకి పట్టాలు రావాలి అంటే 2 మంచి అవకాశాలు ఈ రోజున ఉన్నాయి. ఒకటి, అటవీ హక్కుల చట్టం కింద గిరిజన ప్రాంతంలో ఎవరెవరైతే ఎక్కువ శాతం గిరిజనులందరూ అడవిలలో నివసిస్తున్న వాళ్ళు, అటవీ బయట ఉన్న గిరిజన కుటుంబాల సంఖ్య తక్కువగా ఉంటుంది. వాళ్ళందరికీ ఈ రోజున అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు రాలేదు. వాళ్ళు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు పట్టాలు వచ్చి మనకి గత సందర్భంలో మాట్లాడుకున్నాం. దాదాపు 1,63,000 కుటుంబాలకి వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు వచ్చాయి. కానీ ఇంటి స్థలాలకి ఈ రోజున పట్టా లేకపోతే రేపు వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజున మనం అందరం కూడా ఆ ఇంటి స్థలాలకి పట్టాలు వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. ఒకటి. రెండోది, ఆ గిరిజన ప్రాంతాలు కాకుండా మిగతా చోట్ల ఇందిరా ఆవాస యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులో ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి. ఆ నిధులు తీసుకొని ఆ 2 సెంట్లో, 4 సెంట్లో, 5 సెంట్లో, 10 సెంట్లో భూమి కనుక పేదవాడికి కొనిచ్చినట్లయితే కొన్ని లక్షల కుటుంబాలకి మేలు జరుగుతుంది. ఈ రోజున ఉన్న స్టాటిస్టికల్ అందులోనే కదా 10 సెంట్ల భూమి 10 సెంట్ల భూమి ఇవ్వడానికి ఉంది. అంటే ఒక ఇల్లు మాత్రమే కాదు, ఇంటి చుట్టూ కొంచెం స్థలం కనుక ఉన్నట్లయితే కూరగాయలు పండించుకుంటారు, ఇంకేదో చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది అనేది. మొత్తానికి మనం చూడాల్సింది ఏంటంటే ఇందిరా ఆవాస యోజన పథకాన్ని సరిగా అమలు చేయడం ఒకటి, అటవీ హక్కుల చట్టాన్ని సరిగా అమలు చేయడం ఒకటి, మూడోది ఇంకా హోమ్స్టేడ్ చట్టం కింద ఎవరైతే రెగ్యులరైజేషన్ చేసుకోలేకపోయారో వాళ్ళందరికీ ఇప్పుడు కనుక పట్టాలు ఇస్తే మన రాష్ట్రంలో లెక్కలు చెప్తున్నాయి దాదాపు 8 లక్షల నుంచి 17 లక్షల కుటుంబాల వరకు ఇంటి స్థలాలు లేని కుటుంబాలు మన రాష్ట్రంలో ఉన్నాయని. అది ఇంటింటా ఇందిరమ్మ సర్వేలో చెప్తున్న లెక్కలు కావచ్చు, సెన్సస్ లెక్కలు కావచ్చు. ఈ 3 మార్గాల ద్వారా కనుక మనం ఇంటి సెన్సస్ లెక్కలు 17 లక్షలు అని చెప్తున్నాయి, 17 లక్షలు చెప్తున్నాయి, 8 లక్షలు అని చెప్తున్నాయి. సరే, అది 8 లక్షలు కావచ్చు, 17 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు. ఈ 3 మార్గాలను కనుక మనం సరిగా అనుసరిస్తే ఒక్క సంవత్సరంలో మన రాష్ట్రంలో ఇంటి స్థలాలు లేని కుటుంబాలు లేకుండా చేయొచ్చు. మన సంకల్పం ఉంటే చేయొచ్చు. రెండోది, ఇంతకుముందు శ్రీధర్ గారు అన్నట్టు అధికారులు ఉన్న కమిటెడ్ అధికారులు ఉన్నారు, ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి చిత్తశుద్ధి చేయడానికి. కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు కేటాయించింది ఒక స్థలం, అంటే ఈ 10 సెంట్లు చుట్టూ తోట, ఇల్లు చుట్టూ తోట వేసుకోవడానికి 10,000 రూపాయలు కేటాయించింది. ఖర్చు అవుతుందని అంచనా వేసింది. 5,000 తను భరిస్తానని, మిగతా 5,000 రాష్ట్రం ఇవ్వాలని ఇందులో ఈ పథకంలో భాగం. అయితే ఒకవేళ రాష్ట్రం కనుక ఈ 5,000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే 5,000 కూడా మినహాయింపించి 10,000 నేనే ఇస్తాననే స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది. విశేషం ఏమిటంటే కర్ణాటక, వెస్ట్ బెంగాల్, కేరళ వాళ్ళు ప్రతిపాదనలు పంపించారు కానీ ఆంధ్రప్రదేశ్ పంపించలేదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కర్ణాటక అయితే నమ్మ భూమి, నమ్మ ఇల్లు, వీడు నమ్మ తోట, అంటే నా ఇల్లు నా తోట అనే పేరుతో ఒక పథకం పెట్టి అది వాళ్ళు కొందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రభుత్వం కూడా దీని మీద చేయవచ్చు, చాలా న్యాయం జరుగుతుంది. రైట్ సుజీత్ గారు, మరిన్ని అంశాలు చర్చించే ముందు మనం చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. తిరిగి స్వాగతం. సునీల్ గారు, మరో కాలర్ మహమ్మద్ రంగారెడ్డి జిల్లా నుంచి. మహమ్మద్ గారు నమస్కారం అండి. మహమ్మద్ గారు నమస్తే మేడం. మీ ప్రశ్న ఏమిటి అడగండి. ఏం లేదు సార్, మా ఫ్రెండ్ అతను ఇల్లు గవర్నమెంట్ నుంచి పట్టా ల్యాండ్ ఇచ్చారు, పట్టా భూమి ఇచ్చారు. ఎక్కడ? అది ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడిచ్చారండి? కానీ అతను అమ్ముకుని ఆరోగ్యం పాలకి అమ్ముకుందామని అన్నాడు. ఆయన అట్లా అమ్ముకోవచ్చా లేదండి? ఎక్కడిచ్చారు? ఏ ఊరు, ఏ జిల్లా? అంటే హైదరాబాద్ లో ఉందండి. హైదరాబాద్ లో పట్టా భూమి ఇల్లు ఇచ్చారు ఆయనకి. అది అమ్ముకోవచ్చా లేదా అని. ఒకటి, మీకు ఇచ్చిన పట్టాలోనే కండిషన్లు ఉంటాయి. మీరు మీ పట్టాన్ని కనుక ఒకసారి పూర్తిగా చదివితేనే మీకు అందులో అర్థమైపోతుంది.
రెండోది ఏంటంటే ప్రభుత్వము వివిధ కారణాల కంటే అది పేదవాళ్ళకి కానీ లేదా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ ఇంకా రకరకాల సందర్భాలలో పట్టాలు ఇస్తుంటారు. జనరల్గా 99% అలాంటి భూములు ఏవి కూడా అంటే అమ్మడానికి వీలుండేటి కాదు. అంటే తరతరాలుగా అనుభవించవచ్చు తప్ప అన్యాక్రాంతం చేయడానికి వీలు ఉండదు. ఒకవేళ మహమ్మద్ గారికి దానికి ఇంకా కరెక్ట్గా వెరిఫై చేసుకోవాలనుకున్నట్లయితే ఆయన పట్టా తీసుకొని చదువుకుంటే సరిపోతుంది. దాంట్లో కండిషన్స్ ఉంటాయి, అమ్మొచ్చు అమ్మకూడదు అని అందులోనే రాసి ఉంటుంది. ఒక పర్పస్ ఉంటుందండి. ఏదైనా దేనికి ఇచ్చారు ఆ భూమిని అనేది మీరు ఆలోచించాలి. ఇది అలొకేషన్, ఇది అసైన్మెంట్ అలొకేషన్ అవుతుంది కానీ అమ్మకం కాదు. అమ్మకం జరిగినప్పుడు మాత్రమే మీకు అన్ని హక్కులు వచ్చేస్తాయి. అందులో అసైన్మెంట్ అంటే ఎందుకు అసైన్ చేశారో అందుకు మాత్రమే వాడుకోవాలి. అది ఇండ్ల స్థలం అంటే దాని పేరే అది కదండి, ఇల్లు కట్టుకోవడానికి స్థలం, అంట్లో ఉండడానికి అని. కానీ ఇంకొకరికి ఆ స్థలాన్ని అమ్మడానికి కాదు అని దాంట్లో అర్థం అనమాట. రైట్ సార్, మరో కాలర్ వీరేందర్ మహబూబాబాద్ నుంచి. వీరేందర్ గారు నమస్కారం అండి. మేడం మీ ప్రశ్న అడగండి. సార్ చెప్పండి. సార్ మాది ఇట్లా 287 మహబూబాద్ లా లావున్ పట్టాలు ఉన్నాయి సార్. అయితే లావున్ పట్టాలు ఈ మధ్య కాలంలో మా జాయింట్ కలెక్టర్ గారు వచ్చి లావున్ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ లావుని పట్టాలను ఎవరు అమ్మిలో అసలు ఎవరు తీసుకున్నారు అనేది ఆ ఉద్దేశంతో సర్వే నిర్వహిస్తారు సార్. ఓకే. అయితే ఇప్పుడు మాకు అసలు అది మన ఈ ఉండే అవకాశం ఉందా లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సాధన చేస్తున్నారు. మాకు కొంతమంది అమ్మిలు సార్, మేము కొనుక్కున్నాం. వాళ్ళు వాళ్ళకి ఎవరు అమ్మారంటే అది అసలు ఫస్ట్ అసలు ఎవరికి అందిస్తానని మాకు అర్థం కావట్లేదు. అది ఇంటి స్థలాలు అవి అన్ని ఇంటి స్థలాలు ఉన్నాయి సార్ అందులో. ఓకే. ఇప్పుడు లావణ్య పట్టాలు అనేవి అసైన్మెంట్ పట్టాలు. లావణ్య పట్టాలు ఏవి కూడా అంటే అవి ఏ సందర్భంలో చేసినా చూడాలి. లావణ్య పట్టాలు ఏవి కూడా అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. అది ఒకసారి అమ్మినా 4 సార్లు 4 చేతులు మారి 5ఓసారి మీరు కొనుక్కున్నా సరే లావణ్య పట్ట భూమి స్వభావం అలాగే ఉండిపోతుంది. ఇప్పటికి కూడా అది అన్యాక్రాంతం అయినట్లే అవుతుంది. కానీ ఒక్క వెసులుబాటు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టులో కేసు నడుస్తుంది. లావణ్య పట్టాలు కొనుక్కున్న వాళ్ళు కనుక పేదవాళ్ళు అయి ఉన్నట్లయితే, అది కూడా డబ్బులు పెట్టి పేదవాళ్ళు కొనుక్కున్నట్లయితే వాళ్ళ నుంచి తిరిగి తీసుకోకండి, వాళ్ళకే పట్టాలు ఇవ్వండి అని ఒక చట్ట సవరణ ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ చట్ట సవరణ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టులో కేసు నడుస్తుంది. అది కనుక తేలితే ఈ విధంగా కనుక కొనుక్కున్న వాళ్ళకి పట్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం అలాంటి అవకాశాలు లేవు. ఓకే. శ్రీధర్ గారు, మనం ఇప్పుడు ప్రభుత్వం భూమి సేకరించి పేదలకు ఇచ్చే ఉద్దేశంలో ఇటువంటి స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే చట్టాలు కానీ ఏమైనా ఉన్నాయా? వాటిని ఇప్పుడు వివరిస్తారా? చట్టం గురించి మనం హోమ్ స్టేట్ యాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక ఇల్లు ఒక్కటే ఉంటే సరిపోదు, కాస్త చుట్టూ తోట కూడా వేసుకునే అవకాశం ఉండాలని వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు. మీరు చెప్పారు కూడా, ఇందిరా మన ఆవాస్ ప్రభుత్వం- యోజన అని కూడా ఒకటి ఉంది. ఓకే. మీకు వెస్ట్ బెంగాల్ చాలా బాగా చేస్తుంది. అవును. వెస్ట్ బెంగాల్ ఏముంటుందంటే కమ్యూనిటీ అండ్ డ్వెల్లింగ్, అంటే వాళ్ళు ఉండడమే కాదు వాళ్ళు నివసించడానికి ఇంకా అవసరమైన కొంత స్థలాన్ని కూడా వాళ్ళకి ఇస్తే ఉపాధి కూడా కలిగిస్తుందని ఈ పథకాన్ని వెస్ట్ బెంగాల్ అమలు చేస్తున్నారు. వీళ్ళకన్నా ఇంకా బాగా అమలు చేస్తున్న రాష్ట్రం కేరళ. కేరళలో కూడా ఈ పథకాన్ని వాళ్ళు సక్రమంగా ప్రతిపాదనలు పంపి నిధులు తెప్పించుకుని అవసరమైన వాళ్ళకి ఇస్తున్న దాంట్లో కేరళ వాళ్ళు ముందంజలో ఉన్నారు. అవసరాలు మనకున్నాయి. మనం రాష్ట్రంలో కల్లా ఎక్కువ శాతం భూమి లేని పేదలు ఉన్నవాళ్ళు మన దగ్గరనే ఉన్నారు. మొత్తం 80 లక్షల మంది కదా. మొత్తం దేశవ్యాప్తంగా 80 లక్షల మంది ఉంటే మన ఒక్క రాష్ట్రంలోనే 8 లక్షల మంది అని ప్రభుత్వమే చెప్తున్నది. 17 లక్షలని మనం అంటున్నాం, మనం వేరే లెక్కలు చెప్తున్నాయి 17 లక్షలని. సరే 10% ఈ దేశంలో ఉన్న నిరుపేదలు గుడిసెకు వేసుకోవడానికి భూమి కూడా లేని నిరుపేదలు 80 లక్షల మంది ఉంటే మన రాష్ట్రంలో 8 లక్షల మంది ఉన్నారు, అంటే 10% ఉన్నారు. మరి ఈ స్కీమ్స్ వాడుకోము, మనము వీటి గురించి చెప్పము. 1975లోనే మీకు భూమి ఉంటే మీకు అది ఇస్తాం అనే విషయం చెప్పము. స్వాధీనపరచుకోవడం అనే చట్టం ఉందని ఇప్పుడు చాలా మందికి ఈ ప్రోగ్రామ్ ద్వారానే తెలిసే అవకాశం ఉంటుంది. రెండోది ఇంకొక అంశం ఏంటంటే మనం ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టిస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇల్లు పొందే వాళ్ళు, ఇంటి స్థలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు పొందడానికి అర్హులు. ఈ ఇంటి స్థలం కూడా లేని వాళ్ళు ఆ ఇందిరమ్మ ఇల్లు పొందడానికి కూడా అర్హత లేని వాళ్ళు. ఇంటి స్థలం ముందు వస్తే అప్పుడు నువ్వు ఇల్లు కట్టడానికి డబ్బులు అడగడానికి అర్హత పొందుతావు. మరి అంటే వీళ్ళకి ఏంటంటే దున్నుకోవడానికి భూమి లేదు, ఉండడానికి ఇంటి స్థలం లేదు. ఇంటి స్థలం లేదు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు రావు. అంటే వ్యవసాయ కూలీలుగా రోజుకు 100 రూపాయలు 50 రూపాయలు సంపాదించి బతకాల్సిందే తప్ప మిగతా అన్ని విధాలుగా వీళ్ళు వల్నరబుల్ గ్రూప్ అంటారు వీళ్ళందరినీ. వీళ్ళకి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారు. శ్రీధర్ సార్ చెప్పినట్లుగా 10 లక్షల మందో 17 లక్షల కుటుంబాలు అలా ఉన్నాయి అంటే మనము ఏదో ఒకటి చేయకపోతే ఆ గ్రూప్లో అన్ని 17 లక్షల కుటుంబాలంటే మీరు జనాభా తీసుకోండి ఇంటూ 5 అంటే అన్ని లక్షల మంది ఇలా ఇంటి స్థలాలు లేక సఫర్ అవుతున్నారు. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఈ పథకం ప్రవేశపెట్టాం, 2 లక్షల మందికి ఇళ్ళు కట్టించాం అని మనం చెప్తున్నామే, కానీ
మీరు సమస్యను ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు అనే ఒక అవగాహన ప్రభుత్వానికి కూడా లేదు. రాజకీయ నాయకత్వానికి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు మేము ఇన్ని ఇళ్ళు కట్టిస్తామని చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు తప్ప అక్కడ ఆ ఊళ్ళో ఉన్న అందరికీ అవసరమైన వాళ్ళకి ఇళ్ళు వస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది. ఈ అధికారులు ఏమనుకుంటూ ఉంటారంటే, కొంత మంచి అధికారులైనా మేము ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం, ప్రభుత్వం మాకు జీతం ఇస్తున్నది, ప్రభుత్వం ఉప్పు తింటున్నాం, మేము ప్రభుత్వానికి అనుకూలంగా మేము పనిచేయాలి అనుకుంటారు. పేదలకు కాదు. ఒక్క విషయం వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన ఒకటి, వాళ్ళు చాలా మంచి లక్షణం, అది కమిట్మెంట్ లో కూడా అది కూడా ఒక భాగమే, వాళ్ళని నేను విమర్శించడంలే. కానీ ప్రభుత్వం అంటే ప్రజలని, ప్రజల ఉప్పు మనం తింటున్నామని, ప్రజలు ఇచ్చిన పన్ను రూపంలో ఇచ్చిన డబ్బుతోనే ఈ ప్రభుత్వం నడుస్తున్నదని, ఈ ప్రభుత్వం అనేది ఇదివరకు ఉన్నట్టు రాజరికాలు, చక్రవర్తులు, సార్వభౌములు కాదని, ప్రజలకు సేవ చేయడమే ఈ ప్రభుత్వాల లక్షణం అని, ప్రజలే ప్రభువులని, ఈ ప్రజాస్వామ్య సూత్రాలను అవగాహన చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో, ఆ ప్రకారంగా వ్యవహరించడంలో లోపాలు ఉండడం వల్ల మంచి అధికారులు కూడా పేద ప్రజలకు మేలు చేయలేకపోతున్నారు. ఇంకో ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఇటువంటి మంచి చట్టాలు, మంచి పథకాలు, నిధులిచ్చే పథకాలు ఉన్నాయని కూడా మీరు తెలుసుకోరు, ప్రజలకు చెప్పరు. ఇంకా ఎట్లా అమలవుతాయి ఇవి? 1976లో ఉన్న చట్టాన్నే మీరు ఇన్నాళ్లు దాని గురించి ఎవరికి జనానికి చెప్పకుండా రెవెన్యూ రికార్డులో భద్రపరిచి నిక్షిప్తం చేసి గనులలో, భూమిలో పాతిపెట్టిన బంగారంలాగా ఎవరికి ఉపయోగపడని ఈ సమాచారం మీ దగ్గర ఉండి మాత్రం ఏం ప్రయోజనం అని మీరు ఆలోచించాలండి. అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం ఆలోచించి ప్రజలు కూడా ఇటువంటివి తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన హక్కులను వాళ్ళు సాధించుకోవాలి. రైట్. ధన్యవాదాలు శ్రీధర్ గారు, ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు. చాలా విషయాలు, అంటే ఎవరైతే నిరుపేదలు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా భూమిని పొందొచ్చు, ఏ విధంగా పట్టాలు పొందాలి అనే వివరాలు అందించారు. చూశారు కదా, ఒక నిరుపేద కానీ, వ్యవసాయ కూలీ కానీ ప్రైవేట్ స్థలంలో కనుక తను ఒక గుడిసె వేసుకుని ఉన్నట్లయితే ఆ భూమి అతనికి చెందుతుంది, అతను అనుభవించడానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వంలో కూడా ఒక చట్టం ఉంది, కానీ ఈ చట్టం గురించి అందరికీ తెలిసే అవకాశం లేదు. ఆ చట్టం ఏంటి, ఏ విధంగా ఆ భూమిని